మునుగోడులో ఫంక్షన్కి వెళ్లి వచ్చే దారిలో అప్పుడే పడుతోన్న కొరమీను చేపలు కనబడ్డాయి. కార్లో వెళ్లిన ఫ్రెండ్స్ అంతా కొనుక్కొని క్లీన్ చేయించుకొని ప్లాస్టిక్ కవర్స్లో వేయించి తెచ్చుకున్నారు. ఉప్పల్ దగ్గరికి రాగానే మెట్రోలో వెళ్తాము, కార్ ఆపమని ఇద్దరు ఫ్రెండ్స్ దిగిపోయారు. ట్రైన్ టికెట్ కొనుక్కొని చెక్కింగ్కి వెళ్లేసరికి చేపలు అనుమతించము సార్ అన్నారు సెక్యూరిటీ వాళ్ళు. చేసేదేమీ లేదు కదా అని క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లారు ఇద్దరు ఫ్రెండ్స్. హడావిడిగా ఆఫీస్కి వెళ్తున్న రమ్య 2 యాపిల్స్ ఒక చాకు బ్యాగులో వేసుకుని వెళ్ళింది. ఆఫీస్లో నిదానంగా తినవచ్చులే అని. కానీ మెట్రో సెక్యూరిటీ సిబ్బంది చాకు తీసుకువెళ్లొద్దు అన్నారు. దీంతో నేనేమైనా పీకలు కోస్తానా, యాపిల్ కట్ అవ్వడమే కష్టం అంటూ చిరాగ్గా చాకు డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయింది. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అలా కాకుండా ఉండాలంటే ఏ వస్తువులు మెట్రోలో తీసుకెళ్లకూడదో తెలుసుకుంటే ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. ప్రజా రవాణాలో కీలకమైనది మెట్రో. ప్రతిరోజు దాదాపు 5 లక్షల మందికి పైగా మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉపాధి నిమిత్తం చాలా మంది మెట్రోలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో సుఖవంతంగా చేరుకునేందుకు మెట్రో జర్నీలు చేస్తూ ఉంటారు. అయితే మెట్రోలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉంటారు. మెట్రోలో ప్రయాణించాలంటే ముందుగా స్టేషన్లలో సెక్యూరిటీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉంటారు. అయితే పలు వస్తువులను తీసుకెళ్లే విషయంలో ప్రయాణికులకు మెట్రో సిబ్బందికి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. మెట్రోలో ఏ వస్తువులు తీసుకెళ్లకూడదో చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఎక్కువ మొత్తంలో మద్యం బాటిళ్లు, పదునైన ఆయుధాలతో మెట్రో స్టేషన్లకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్యాసింజర్ల కోసం ఎంట్రన్స్ వద్దే నిషేధిత వస్తువుల జాబితాను మెట్రో ఏర్పాటు చేసింది. అందులో ఏ వస్తువులపై నిషేధం ఉంటుందో వెల్లడించింది. తుపాకీ, స్పోర్ట్స్ గన్, ఎయిర్ రైఫిల్, గన్ లైటర్, స్టన్ గన్, షాక్ ఇచ్చే పరికరాలు, మందుగుండు సామాగ్రి, మండే స్వభావం ఉండే రేడియో ధార్మిక పదార్థాలు, యాసిడ్స్, విష పదార్థాలు తీసుకెళ్లకూడదు. గొడ్డలి, గడ్డపార, రంపం, 7 అంగుళాల కంటే పొడవైన స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలను కూడా అనుమతించరు. కత్తి, పొట్టి కత్తి, 4 అంగుళాల కంటే ఎక్కువ పొడవు కత్తెరలు, 4 అంగుళాల కంటే పొడవైన బ్లేడ్ కలిగిన కత్తి, మాంసం కోసే కత్తులు తీసుకెళ్లటంపై నిషేధం ఉంది. ఉపాధి రీత్యా వెంట తీసుకెళ్లే పనిముట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పెంపుడు జంతువులకు కూడా అనుమతి లేదు. భద్రతా సిబ్బంది తీసుకెళ్లే జాగిలాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. మానవులు లేదా జంతువుల రక్తం, ఎముకలు, ఎరువులు, పాడైన కూరగాయల పదార్థాలు, సీల్ వేయని మొక్కలు, ఎండిన, గడ్డకట్టిన, కుళ్ళిన మాంసం, జంతువుల మృతదేహాలు, ప్యాక్ చేయని చేపలు, మాంసం కూడా తీసుకెళ్లడానికి అనుమతించరు. తుపాకీ పొడి, డైనమైట్, ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు, బాణాసంచా, హ్యాండ్ గ్రనేడ్ తీసుకెళ్లకూడదు. విధి నిర్వహణలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ దళాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. మెట్రోలో మద్యం బాటిళ్లకు అనుమతి ఉంటుంది. సీల్ వేసి ఉన్న 2 సీసాలను మాత్రమే అనుమతిస్తారు. ఓపెన్ బాటిళ్లకు మాత్రం అనుమతి లేదు. మెట్రో రైల్లో కానీ పరిసరాల్లో కానీ తాగడానికి అనుమతి లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.